హలో అండి. మిషన్ ఉన్న ప్రతి టైలర్‌కి ఎంతో ఉపయోగపడే వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అండి. వీడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. మిషన్‌కి ఆయిలింగ్ ఎలా చేయాలి? ఎలా క్లీన్ చేయాలి? అండ్ అలాగే మిషన్ అసలు సౌండ్ ఎందుకు వస్తుంది? దారం మాటి మాటికి ఎందుకు తెగిపోతుంది? పోసుకుట్టు రావడానికి సమస్యలేంటి? అసలు మిషన్ ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అన్నది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నీడిల్ కింద ఉన్న షట్టర్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? అదంతా ఎలా సెట్ చేసుకోవాలి? అన్ని పార్ట్స్ కూడా వివరంగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనం ఇక్కడ నీడిల్ ప్లేట్ ఉంది కదండీ! చూడండి ఇక్కడ. ఈ నీడిల్ దగ్గర ప్లేట్‌నైతే రిమూవ్ చేసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే తీసేసుకోవాలి. ఇదొకసారి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసారా ఇక్కడ పైన బోల్ట్ ఉంది కదా! ఈ బోల్ట్‌నైతే స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా మీ దగ్గర, దాంతో అయితే ఇలాగా లూజ్ చేసుకుంటే వచ్చేస్తది. ఇలా స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా అయితే ఓపెన్ చేసేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. లోపల చాలా డస్ట్ అయితే ఉంటుంది మనకు తెలియకుండా. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చూసారా ఈట్లి నిండా కూడా చాలా డస్ట్ అయితే ఉంది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇదంతా కూడా మనం మెత్తని క్లాత్ ఏదన్నా ఉంటుంది కదా, కాటన్ క్లాతు, అలాంటి మెత్తని క్లాత్ తీసుకొని ఇలా మొత్తం అంతా శుభ్రం చేసేసుకోవాలి. ఈ కార్నర్స్‌లో అది నీట్‌గా తుడిచేసుకోండి. మీ దగ్గర బ్రష్ ఉంటే కనుక బ్రష్‌తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా ఉంటుంది. బ్రష్ కూడా పక్కన పెట్టుకోండి. ఇదంతా కార్నర్స్‌లో అది ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. మనం ఇదంతా కూడా ఆయిలింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం నీడిల్ మూవ్ చేసే సెట్ ఇదంతాని. ఇక్కడ స్క్రూ ఉంది కదా! ఈ స్ప్రింగ్ దగ్గర స్క్రూ మనం నీడిల్ వంకరగా ఉన్న, అప్ అండ్ డౌన్ ఉన్న అన్నిట్లికి ఆ స్క్రూ లూజ్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలి. నీడిల్ పైకి కావాలన్నా, కిందకి కావాలన్నా సెట్టింగ్ అంతా ఆ స్క్రూ దగ్గర ఉంటుంది. ఇదంతా కూడా మనం ఆయిలింగ్ చేసుకోవాలి. ఇది శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం మిషన్ ఆయిలింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ పార్ట్స్‌లో నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇలా మూవ్ అవ్వటానికి నీడిల్ చూసారా? పైకి కిందకి మూవ్ అవ్వడానికి ఈ కార్నర్స్‌లో అండ్ ఈ స్క్రూ దగ్గర ఇదే మెయిన్. ఇక్కడ చూసారా? ఇక్కడ మెయిన్ ఇదంతా కూడా ఆయిలింగ్ వేసుకోవాలి. నేనైతే మా అబ్బాయి లాగేస్తున్నాడని వేరే ఆయిల్ బాటిల్‌లో ఏసాను. వాడిచ్చే ఆయిల్ బావుంటుంది. ఆయిల్‌కి స్క్రూ అది నీట్‌గా ఉంటుంది. మనకి వేయటానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా! ఈ ఆయిల్ అని రాసి 3 యారో మార్క్స్ ఉన్నాయి కదా! ఈ 3 హోల్స్‌లో కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి. మిషన్ సౌండ్ రాకుండా ఉండాలంటే మనం ఆయిలింగ్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ 3 కార్నర్స్‌లో కూడా ఆయిల్ వేసుకోవాలి. మిషన్ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి మనం కుట్టినప్పుడల్లా. కొంతమంది ఆయిలింగ్ చేయకుండా బాగా ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తారు కదా! అలా కుట్టడం వల్ల మిషన్ సౌండ్ వచ్చేస్తుంది. స్మూత్‌నెస్ ఉండదు. లైఫ్ ఎక్కువ రాదు. కొంచెం తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే మనం చిన్న కుట్టు రావడానికి, అలాగే పెద్ద కుట్టు రావడానికి అడ్జస్ట్ చేసుకుంటాము. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఇది టైట్‌గానే ఉండాలి. అక్కడ ఆయిల్ వేయక్కర్లేదు. ఈ స్క్రూ ఉంది కదా! ఈ స్క్రూ తుప్పు పట్టకుండా ఉండటానికి నేనైతే ఇంత లెక్క ఆయిల్ అయితే అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ ఇదేమో సూది పెట్టుకుంటాం కదా మనం. ఆ ప్లేటు ఇక్కడొక స్క్రూ, ఇక్కడో స్క్రూ ఉంటుంది. సేమ్ అలాగే స్క్రూ డ్రైవర్ సహాయంతో మనమైతే రిమూవ్ చేసేసుకోవాలి దీన్ని కూడా. తిప్పేసుకుంటే లూజ్ అయిపోతుంది. ఇలా స్క్రూ డ్రైవర్తో అయితే ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇవి మళ్ళీ నొట్లు అయితే మనం తీసి జాగ్రత్త పెట్టుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అంతే. సేమ్ ప్రాసెస్‌లో స్క్రూ డ్రైవర్తో ఇలా అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ 2 కూడా మనం మళ్ళీ బిగించుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ ప్లేట్‌ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. మనకు తెలియకుండా చాలా దారాలైతే దీని కింద చాలా డస్ట్ అయితే ఉంటుంది. మనం మంత్లీ వన్స్ అన్నా కన్ఫర్మ్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
మనకి కుట్టు స్మూత్‌గా రావాలన్నా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకోవాలి. మనకి కుట్టుపూలుకొచ్చే డబ్బుల కంటే మిషన్‌కి అయ్యేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలా అవ్వకుండా ఉండాలంటే మనం ముందుగానే ఇలా జాగ్రత్త పడాలి. చూసారండి? ఇలా ప్లేట్‌నయితే నేను క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ కార్నర్స్‌లో చాలా డస్ట్ అయితే ఉంటుంది. అదిగోండి. ఇదంతా కూడా మనం క్లాత్ లేదంటే బ్రష్ ఉంటుంది కదా! బ్రష్ సహాయంతో, కాటన్ క్లాత్ సహాయంతో క్లీన్ చేసేసుకోవాలి. ఈ కార్నర్స్ అన్నిటిలో కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. మొన్న నా మిషన్ ఏమైందంటే, ఒక అమ్మాయి మిషన్ కుట్టడం రాదు. సో, నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని కుట్టుకుంటానని కుట్టుకుంది. అసలు మిషన్ మూవ్ చేయడం కూడా రాలేదు. బాబిన్ సెట్ అది అన్నీ నేనే పెట్టిచ్చాను. వచ్చంది, వచ్చేమో అని ఇచ్చాను. కానీ కుట్టే విధానం అస్సలు సౌండ్ వచ్చేసింది. అలాగే మిషన్ సూది విరిగ్గొట్టేసింది. అండ్ అలాగే ఈ బాపిన్ సెట్ ఉంటుంది కదా! ఈ సెట్ కూడా తనకు సెట్ చేయడం రాలా. అలా 3 టైమ్స్ నేనే సెట్ చేసి ఇచ్చాను. దారం చిక్కు చిక్కుల కింద ఇంకా మొత్తం ముద్దల కింద అయితే చాలా దారం వేస్ట్ చేసేసింది. జస్ట్ ఒక 2 టాప్స్ కుట్టు మీద కుట్టేసుకోవడానికి. అండ్ అలాగే మొత్తం దీని నిండా ఇక్కడ షట్టర్ ఉంది కదా! మనకి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. దీని నిండా కూడా మనకి కుట్టడం రాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుడితే ఈ దారం ముక్కలు చిన్ని దారం ముక్కలన్నా ఇక్కడ ఇరుక్కుపోతాయి. ఈ ఇరుక్కుపోవడం వల్ల మనకి దారం అయితే తెగిపోతుంది. సేమ్ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను. ఏంటి ఇంతలా దారం తెగిపోతుందని చూస్తే ఈ షట్టర్‌లో చిన్న దారం ముక్క అయితే ఉంది. మీకు ఈ ప్రాబ్లమ్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, ఇలా షట్టర్ అయితే ఓపెన్ చేసుకొని, ఆ దారం లాగితే రాదు. ఇలా సేమ్ ప్రాసెస్‌లో నేనిప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇటు ఒక స్క్రూ ఉంది కదా! సేమ్ స్క్రూ డ్రైవర్ సహాయంతో అటువైపు స్క్రూ ఓపెన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇటువైపు ఆపోజిట్‌లో ఇంకో స్క్రూ ఉంది. అది కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ సెట్ మొత్తం తీసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి చూపిస్తాను. సేమ్ ప్రాసెస్‌లో చేయండి. ఎప్పుడన్నా మీకు దారం తెగిపోతే కనుక ఈ షట్టర్‌లో దారం ముక్క ఉన్నట్టు. యాక్చువల్‌గా నేను ఆల్రెడీ చేసుకున్నాను, తీసేసుకున్నాను. మీకు తెలియడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకో స్క్రూ ఉంటుంది. మొత్తం 3 బయటికి కనిపించేవి 2 అండ్ అలాగే లోపల ఒకటి. ఈ కార్నర్స్‌లో కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోండి. నీడిల్ పైకి పెట్టుకొని క్లీన్ చేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది. ఇలా చేతిలో పనుంది కాబట్టి ఇప్పుడు తను పాడు చేసినా నేను చేసుకోగలుగుతున్నాను. కానీ రాని వాళ్ళైతే ఖచ్చితంగా మిషన్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. బయట షాప్ ఆయనకైతే అమౌంట్ ఇచ్చి చెయ్యాలి. ఇలా మొహమాటానికి పోతే ఇలాంటి ఖర్చులే అవుతాయి అని నాకు అర్థమైంది. నాకు మా డ్యాడీ నేర్పించారు. మా డ్యాడీ మిషన్లు రిపేర్ చేస్తూ ఉంటారు. సో, నాకైతే ఇవన్నీ తెలుసు కాబట్టి నాకు ఎంతో ఖర్చయితే సేవ్ చేసుకున్నదాన్ని అయ్యాను మా డ్యాడీ వల్ల. ఈ స్క్రూ అయితే లూజ్ చేసేసుకోండి ఇలాగా. మనకి చేతికి గుచ్చుకోకుండా ఉండాలంటే ఫస్ట్ టైం చేసిన కొత్త వాళ్ళు, అంత అలవాటు లేని వాళ్ళు చేసుకుంటారు కదా! కిందయితే ఇలాగ క్లాత్ అయితే పెట్టుకోండి. చేతిలోకి గుచ్చుకుపోతాయి టనస్కులు. ఇది ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఇలా నాకులా కింద సపోర్ట్ పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఈ పైదైతే తీసేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ అది. సెకండ్ వన్ వచ్చి ఇది తీసుకోవాలి. ఇదొచ్చేసి మెయిన్ ఇంక అక్కడ ఏముండదు. ఒకసారి ఇలా ఈ 3 పార్ట్స్‌ని కూడా క్లీన్ చేసేసుకోండి వన్ బై వన్. చూసారా? వీటిని ఇలా వన్ బై వన్ క్లీన్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ రిపేరు మా హస్బెండ్‌కి కూడా తెలీదు. సో, మా డ్యాడీ రిపేర్ చేయడం వల్ల నేను చూసి నేర్చుకున్నాను ఇవన్నీ కూడాని. మనం మనకంటూ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. చిన్ని పనులు ప్రతీది నేర్చుకోవాలి. కష్టం అనుకుంటే అన్నీ కష్టమే. కొన్ని మనమే చూసి నేర్చుకుంటూ ఉండాలి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాగని షాప్‌కి అస్తమానం తీసుకెళ్ళే పని లేకుండా ఇలా మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇది ప్రతి టైలర్‌కి చాలా యూజ్ అవుతుంది. నేను ఇదంతా కూడా ఆయిలింగ్ చేస్తున్నాను. తుప్పు పట్టకుండా స్మూత్‌గా వెళ్ళిపోవడానికి. ఫస్ట్ ఇది సెట్ చేసుకోవాలి.
ఫిట్టింగ్ మీకు తెలిసిపోద్ది. పట్టడానికి, పట్టకుండా ఉండటానికి మీకు పెట్టగానే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఫిట్ అయిపోయి కూర్చుంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. 2 హోల్స్‌లోకి కూడా మనం ఈ సెకండ్ వన్ ఇది జాయిన్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఈ పిన్నికి లోపలికి రావాలి. అండ్ ఈ పిన్నికి కూడా లోపలికి రావాలి. సెంటర్‌లో ఇక్కడ మనం స్క్రూ బిగించుకునే హోల్స్ అయితే కనపడతాయి. 3 లేయర్స్ లోపలికి. ఇలా స్క్రూ అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనం కొద్దిగా చేత్తో అయితే టైట్ చేసేసుకోండి ఫస్టు. తర్వాత టన్ స్క్రూలతో బిగించుకుందాము టైట్‌గా. ఇలా టన స్క్రూల్ సహాయంతో అయితే బిగించేసుకున్నాను. ఫిట్ అయిపోయింది. ఇది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. నీడిల్ అయితే పైకి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ నీడిల్ మనం పైకి అయితే పెట్టుకోవాలి. అదిగోండి ఇలా సూది పైకి పెట్టుకొని బాపిన్ సెట్ ఆపోజిట్ సైడ్ ఇదైతే ఉండాలి. ఇది ఒకవైపు, ఇది ఒకవైపు వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా సెట్టింగ్ కుదురుతుంది మనకి. ఎందుకంటే మనం సూది పైకి కిందకి మనం జరుపుతున్నప్పుడు సూది కిందకొచ్చి ఈ లోపల ఉన్న బాపిన్‌లో మనం దారం సెట్ చేస్తాం కదా! అది ఇలా పట్టుకుంటుంది. కరెక్ట్‌గా హోల్‌లోకి వెళ్తుంది. మనం సెట్ చేసుకోవాలి. చూసారా ఇలా సెంటర్‌లోకి రావాలి. మనకు నీడిల్ కనపడుతుంది చూసారా? ఇది ఏమాత్రం వంకరొచ్చినా కూడా మళ్ళీ సూది పట్టదు కిందకి. సూదయితే అసలు కిందకి రాదు. చూసారా నేను ఎంత ఫాస్ట్‌గా మూవ్ చేసినా మళ్ళీ పర్ఫెక్ట్‌గా పెట్టేశాను. మన లోపల బాపిన్‌లో దారం ఇది పట్టుకుంటుంది. అది పైకొస్తది. అప్పుడు మనం కుట్టినప్పుడు పై దారం, కింద దారం కలిపి కుట్టుకైతే పడుతుంది. ఇలా సెంటర్‌లోకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పర్ఫెక్ట్‌గా ఉన్న తర్వాత మనం యథావిధిగా స్క్రూ అయితే మళ్ళీ బిగించేసుకోవాలి. ఇలా 2 స్క్రూ పెట్టేసుకొని ఒకసారి చేత్తో అయితే టైట్ చేసుకోండి. తర్వాత మనం స్క్రూ డ్రైవర్ సహాయంతో బిగించేసుకుందాము. ఇలా టైట్ చేసేసుకోవాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇక్కడే దారం చిక్కుకోవడం వల్లే మనకి ఇబ్బందులవుతాయి. అండ్ బాపిన్ సెట్‌లో ఏమాత్రం లూజ్ ఉన్నా పైన మనం దారం ఎక్కించినప్పుడు కింద బాపిన్ సెట్‌లో ఒకేలా ఉండేలా చూసుకోవాలి టైట్‌నెస్. కింద లూజ్‌గా మనం బాపిన్‌లో లూజ్‌గా పెట్టి పైన టైట్‌గా పెట్టినా దారం తెగిపోద్ది. దారం ఎప్పుడు పైన కింద ఈక్వల్‌గా వస్తుందో లేదో చూసుకోవాలి. అదే మెయిన్. ఆయిలింగ్ చూసారా నేను కింద వేసాను బాపిన్ సెట్ దగ్గర, అలాగే నీడిల్ దగ్గర. ఈ కార్నర్స్‌లో మనం ఒక్కసారి ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ ప్లేట్ పెట్టే దగ్గర చాలా డస్ట్ అయితే ఉంది చూసారా? ఎప్పుడు నీడిల్ తీసినప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవాలి కార్నర్స్‌లో. క్లీన్ చేసుకొని మనం యథావిధిగా ప్లేట్‌ని అయితే పెట్టేసుకుందాము. పెట్టే ముందు ఒకసారి ఇలా మొత్తం అంతా ఆయిలింగ్ చేసేసుకుందాం. అస్తమానం ఇదైతే ఓపెన్ చేయం కాబట్టి ఇలా ఆయిలింగ్ చేసేసుకుందాము. మూవ్‌మెంట్ ఫ్రీగా ఉంది కదా! ఓకే. ఇక్కడైతే ప్లేట్ పెట్టేసుకుందాము. వచ్చిన పనిని నలుగురికి నేర్పించడం వల్ల ఏమాత్రం తప్పు లేదండి. మన జ్ఞానాన్ని షేర్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా పెరుగుతుందని నా అభిప్రాయం. నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఇంకా బ్యాక్ సైడ్, కింద క్లీనింగ్ ప్రాసెస్ అన్నీ అయితే చెప్తాను. అసలు నేనేంటి అన్నది తెలియాలంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒకసారి అయితే ఒక ఎడిటింగ్ వీడియో గురించి అయితే మా కొలీగ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కున్నాను. అసలు ఇది చాలా బాగా చేశారు, ఎలా చేశారని అడిగితే వాళ్ళు అన్నారు, మాకు తెలియదు అదేదో యాప్, అసలు ఈ యాప్ నేమ్ కూడా చెప్పలేదు, ఏదో యాప్ తెలిసిన వాళ్ళు చేసి ఇచ్చారని చెప్పారు. అంత స్వార్థంగా ఉన్నారు అసలని. వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వనవసరం లేకుండా తెలిసిన పని పంచుకోవడానికి వాళ్ళ బాధ ఏంటో నాకైతే తెలీదు. నా తత్వం అయితే అది కాదు. నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతే నేనేంటన్నది మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే పెట్టాను. చూస్తూ ఉండండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అలాగే టైలరింగ్ వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చాలానే పెట్టాను. మన ఛానల్‌లోని మటన్ టిల్లీ వీడియో అయితే పెట్టానండి. చాలా బాగా రీచ్ వెళ్ళింది. అప్పటి నుంచి హోప్స్ అయితే వచ్చాయి. ఛానల్ అంటే ఇంకా రన్ చేయాలన్న హోప్ వచ్చింది ఓన్లీ మటన్ టిల్లీ వీడియో కోసం. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత కింద కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి మొత్తం.
అంతేనండి. మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే మిషన్‌కి నెలలో ఒక్కసారన్నా టైం కేటాయిద్దాము. ఇలా క్లీన్ చేసేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక్క కామెంట్ చేయండి. నా వీడియో ఏ ఊరు నుంచి చూసారో ఒక్క చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కింద కూడా అన్ని స్క్రూల మీద కూడా ఇలా ఆయిలింగ్ చేసేసుకోండి. ఈ లోపల చాలా నుట్లయితే ఉంటాయి. అన్నిట్లికి ఆయిలింగ్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకోండి. అంతేనండి. మనం హెడ్ అయితే పెట్టుకోవాలి. హెడ్ ఎలా పెట్టుకోవాలి అన్నీ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియో.